ఇదో అనైతిక సంబంధ హత్య. తమిళనాడు కడలూరు జిల్లా వెప్పూరుకు చెందిన మహిళ పేరు కొమత. ఈమె వయసు 40 ఏళ్లు. ఈమెకు చిన్న వయసులోనే పెళ్లైంది. కొమతకు కొడుకు కూతురు ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసింది. కొడుకు వేరే చోట బ్రతుకు తెరువు కోసం వెళ్లిపోయాడు. ఇక కూతురును తమ ఊరికి దగ్గరలోని కుముతరై గ్రామానికి చెందిన వేల్ మురుగన్కు ఇచ్చి పెళ్లి చేసింది. ఈ వేల్ మురుగన్ వయసు 27 ఏళ్లు. అయితే అతను తరచూ అత్తగారింటికి వచ్చేవాడు. అలా వచ్చిపోతూ ఉండడంతో కొమత స్వయాన తన కూతురు భర్త అయిన వేల్ మురుగన్తో అక్రమ బంధం పెట్టుకుంది. కూతురుకు మంచి చెడు చెప్పి ఆమె కోరుకుందల్లా ఇస్తూ ఇంటికి పిలిపించుకునేది. కూతురు కాస్త బయటకు వెళితే చాలు అల్లుడితో ఎంజాయ్ చేసేది. అయితే లారీ డ్రైవర్గా పనిచేస్తున్న వేల్ మురుగన్కు మద్యం అలవాటు ఉంది. ఇక కొమత భర్త ప్రతిరోజు కూలి పనికి వెళ్లేవాడు. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఆ సమయంలోనే తాను లారీ డ్యూటీ దిగితే చాలు తన అత్త దగ్గరకు మద్యం సీసాలు పట్టుకొని వచ్చేసేవాడు. అంతేకాదు తన మామ ఉన్నా సరే అతనికి కూడా మద్యం ఇచ్చేవాడు. తాను వస్తున్నానని చెప్పగానే ఆమె ముందుగానే నాన్ వెజ్ వండి రెడీగా ఉంచేది. మద్యం తర్వాత మామ పడిపోయేవాడు. వీరిద్దరూ శృంగారంలో మునిగి తేలేవారు. కానీ ఇక్కడే వచ్చింది సమస్య. 27 ఏళ్ల వేల్ మురుగన్ మద్యం మత్తులో చేసే శృంగారానికి ఆమె తట్టుకునేది కాదు. విశృంఖలంగా దాడి చేసేవాడు. దీంతో మద్యం తీసుకోకముందే అతనితో శృంగారానికి ఒప్పుకునేది. అలా వారి బంధం దాదాపు 3 ఏళ్లు సాగింది. భార్యను ఇంటి దగ్గర ఉంచి లారీ డ్యూటీ దిగగానే అత్త దగ్గరకు వచ్చేవాడు వేల్ మురుగన్. ఎప్పటి మాదిరిగానే అక్టోబర్ 28, 2021న వెప్పూరులోని తన అత్తగారింటికి వచ్చాడు. అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్నాడని ఆమెకు అర్థమైంది. ఇక తన అత్త కోసం స్పెషల్ సరుకును కూడా తెచ్చాడు. అతని బలవంతాన కాసింత తాగింది అత్త. కానీ మద్యం ఎక్కువైన వేల్ మురుగన్ శృంగారం కోసం ఆమెపై ఒత్తిడి చేశాడు. అప్పటికే చాలాసార్లు అతని దాడిని భరించింది. కానీ వేల్ మురుగన్ తాగితే రాక్షసుడిలా ప్రవర్తిస్తాడు. దీంతో అతని మీద చిరాకు పెరిగింది. మెల్లిగా దూరం పెట్టాలనుకున్నా కుదిరేది కాదు. మద్యం మత్తులో లేనప్పుడు అతనికి లొంగిపోయేది. అలా సాగుతూ ఉండేది. అయితే ఆ రోజు వేల్ మురుగన్ భయంకరమైన మత్తులో ఉన్నాడు. నిలబడడానికి కూడా శక్తి లేదు. అయితే శృంగారం కోసం అతను ఒత్తిడి చేశాడు. ఆమెతో పెనుగులాడి బలవంతంగా ఎత్తుకున్నాడు. కానీ నిలబడలేక కింద పడేశాడు. వద్దని అత్త వారించింది. గొడవ పెట్టుకుంది. అయినా సరే బెడ్ మీదకి రావాలని అతను కొట్టాడు. దీంతో అతడిని కోపంలో గట్టిగా నెట్టి మీద కూర్చొని తన చీరనే అతని మెడకు బిగించి ఉరేసి చంపేసింది. ఆ తర్వాత తాను చేసిన ఘోరాన్ని తెలుసుకొని కుమిలిపోయింది. తప్పుడు పద్ధతిలో వెళ్లి హత్య చేసి అల్లుడినే చంపుకొని కూతురి జీవితాన్ని నాశనం చేశానని విలపించింది. ఇక తన భర్త రాకముందే వేల్ మురుగన్ తల్లి మాలార్కోడికి ఫోన్ చేసి నీ కొడుకు మద్యం మత్తులో ఉరేసుకుని చనిపోయాడని సమాచారం ఇచ్చింది. తాను చీరను కోసి అప్పటికే కిందకు దించినా చనిపోయాడని చెప్పింది. ఈలోపు స్థానికుల సాయంతో వెప్పూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులకు తెలియకుండా తరలించింది. అక్కడ తన కొడుకు మృతదేహాన్ని చూసి మలార్కోడి తల్లడిల్లిపోయింది. అయితే అత్తతో తన కొడుకుకు అక్రమ బంధం ఉందనే విషయం ఆమెకు తెలుసు. కొడుకును కూడా చాలాసార్లు వారించింది. అమాయకురాలైన భార్యను మోసం చేయొద్దు. నీ భార్య తల్లికి ఎలాగూ బుద్ధి లేదు. నువ్వైనా బుద్ధిగా ఉండమని చెప్పినా వేల్ మురుగన్ వినేవాడు కాదు. అయితే వేల్ మురుగన్ తన అత్తకు ఖరీదైన మద్యం కళ్ళు తీసుకుని వెళ్లి వింది ఇచ్చేవాడు. తన మామకు బాగా తాగించేవాడు. అతను నిద్రలోకి జారుకోగానే వేల్ మురుగన్ తన అత్తతో ఎంజాయ్ చేసేవాడు. కానీ ఈసారి తేడా కొట్టింది. పైగా వేల్ మురుగన్ ఒంటిపై గోర్లతో రక్కిన గాయాలు ఉండడంతో అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేసింది మాలార్కోడి. పోలీసులు తమదైన శైలిలో విచారించగా వేల్ మురుగన్ అత్త కొమత నిజం కక్కింది. తనకు అల్లుడికి ఉన్న అక్రమ బంధం నుంచి అతను తాగితే బెడ్ పై చేసే రాక్షస క్రీడను కూడా పోలీసులకు వివరించి చెప్పింది. ఇంకేముంది, అల్లుడిని చంపిన అత్తను జైలుకు తరలించారు. కానీ తనను బలవంతంగా లొంగ తీసుకుని కూతురిని అడ్డు పెట్టుకుని అత్యాచారం చేసేవాడిని కోర్టులో రివర్స్ కేసు వేసింది. కూతురు కోసం అల్లుడి ఆగడాలు భరించాను, చివరకు తట్టుకోలేక ఆత్మరక్షణ కోసం చంపానని చెప్పింది కొమత. అలా ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చింది. కానీ కూతురే ఇటు అత్తగారింటికి కూడా దూరమై పిల్లలతో జీవితాన్ని నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఓ అత్త శృంగార అల్లుడి కథ. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.